కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోకనాథ ప్రసాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న సమాచారంతో విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోకనాథ్ ప్రసాద్ నివాసం, అతని సోదరుడి ఇల్లు, కార్యాలయంతో సహా మొత్తం 3 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో 275 ఎకరాల భారీ వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 1496 గ్రాముల వెండి వస్తువులు, 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లు, 3 మోటార్ సైకిళ్లు, నిందితుడి వద్ద ఒక బ్యాంకు లాకర్ కీని కూడా అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. లోకనాథ ప్రసాద్ 1995లో రవాణా శాఖలో కానిస్టేబుల్గా చేరారు. అనంతరం 2015లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఎంపికై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.